జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాం. ఈరోజు అయితే వెనిలా ప్లస్ చాక్లెట్ కాంబినేషన్లో ఐస్ క్రీమ్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఫుల్ క్రీమ్ని మనం హీట్ చేసుకోవాలి. లైట్గా హీట్ అయ్యాక 2 పోర్షన్స్గా డివైడ్ చేసి సెకండ్ దాంట్లో డార్క్ చాక్లెట్ పీసెస్ని వేసేసి పక్కన పెట్టేయాలి. సో చాక్లెట్ అంతా బాగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ పోర్షన్లో 2 టేబుల్ స్పూన్ షుగర్, నేనైతే ఇక్కడ పామ్ జాగరీ యూస్ చేస్తున్నా, అండ్ వెనిలా ఎసెన్స్ వేసేసి మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం థిక్ అవ్వడానికి నేను డీప్ ఫ్రీజర్లో పెడుతున్నా కాసేపు. ఇప్పుడు సెకండ్ పోర్షన్లో మనం చాక్లెట్ వేసుకున్నాం కదా, దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. దీన్ని కూడా కాసేపు డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. నేను ఇక్కడైతే బీటర్ యూస్ చేస్తున్నా. దానివల్ల ఏమవుతుందంటే క్రీమ్ తొందరగా థిక్ అవుతుంది, ఐస్ క్రీమ్ మనకి తొందరగా తయారవుతుంది. ఇప్పుడు ఇలా ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని బీటర్ సాయంతో ఇలా మనం బీట్ చేసుకోవాలి కొంచెం థిక్ అయ్యే వరకు. ఫైనల్గా ఒక కంటైనర్లో మనం లేయర్ బై లేయర్ చాక్లెట్ అండ్ వెనిలా క్రీమ్ని ఇలా స్ప్రెడ్ చేసుకునేసి మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చాక్లెట్ చిప్స్ యూస్ చేస్తున్నా. అంతే, ఇంకా డీప్ ఫ్రీజర్లో మనం ప్లేస్ చేసేసుకొని 5 hours తర్వాత మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.